హలో ఆల్, ఈరోజు మన ఆర్టికల్ చూడండి. ద కేస్ ఫర్ ఎక్స్టెండింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ టు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ దళిత్స్. ఓకేనా? ఎస్, ఈరోజు మన దళిత్స్లో ఇంతవరకు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్న దళిత్స్లో ఇప్పుడు వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దళిత్స్ కూడా పోస్ట్ ఎరాలో చూస్తాం. అంటే వీళ్ళు దళిత్సా, లేదంటే ముస్లిమ్సా, లేదంటే క్రిస్టియన్సా అనేది మనం చూస్తామన్నమాట. ఓకేనా? ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా స్టడీస్ చేసి ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్స్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ దానికి ముందు ఒక్కసారి చూడమ్మా, మనం 50K సెలబ్రేషన్స్ అనేవి మన ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాము. సో దానికి చాలా మనం ఆఫర్ కోర్సెస్ అనేవి పెట్టడం జరిగింది. ఏంటి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందమ్మా. అప్లికేషన్స్ అనేది నెక్స్ట్ మంత్ 1 నుంచి 2 నుంచి తీసుకుంటున్నారు. మనకి టోటల్గా 503 పోస్ట్స్ అనేవి గ్రూప్ 1లో పడడం అనేది జరిగింది. 503 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూజ్ నెంబర్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా గ్రూప్ 1లోనే కేవలం 500 పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరగలేదు. సో లాట్స్ ఆఫ్ స్కోప్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది. 503 పోస్ట్స్ అనేది హ్యూజ్ నెంబర్. సో జాగ్రత్తగా అటెంప్ట్ చేసుకుంటే మాత్రం మనకి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకనే మనం ప్యాకేజ్ ఏ విధంగా తీసుకొని వచ్చాం, రికార్డెడ్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీ తీసుకొచ్చాం, రికార్డెడ్ క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకొచ్చాం, అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. 1 year వ్యాలిడిటీ కోర్స్ అయితే మనం కేవలం 25,000 రూపీస్ పెట్టడం జరిగింది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే 30,000 పెట్టడం జరిగింది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 35,000 రూపీస్ పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? 35,000 రూపీస్ మాత్రం మీరు పే చేస్తే సరిపోతుంది. మరొక డబల్ ధమాకా ఆఫర్ ఉంది. అది కేవలం ఈ 3 days మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది అమ్మా. ఏంటి, ఈ ఫీజెస్ అనేవి ఫస్ట్ నుంచి రివైజ్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడే మీరు తీసుకుంటే మీకు పాత ప్యాకేజ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే, ఈ April 30th తర్వాత మళ్ళీ ఫీజెస్ రివైజ్ అవుతున్నాయి. అండ్ ఈ టైం లోపల తీసుకుంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మీరు తీసుకుంటే మీకు హోల్ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టోటల్గా కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందమ్మా. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు మీరు 60,000 పే చేస్తే మీకు టోటల్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. అదైనా ఓకే, లేదంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావాలన్నా కూడా కేవలం 35,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు పూర్తిగా వస్తాయి అనమాట. సో డిలే చేయకండి, వెంటనే దీన్ని యూజ్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఉన్న నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది 7893899553. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్ అనేవారు మీకు ఎంక్వైరీస్ అనేవి సాల్వ్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎస్, సో దిస్ ఈజ్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ మొత్తం కూడా టోటల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మేనర్లో మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్, సో ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి అమ్మా. సో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం కవర్ చేయడం జరుగుతుంది. ఏంటి, ద కేస్ ఫర్ ఎక్స్టెండింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ టు ముస్లిం అండ్ క్రిస్టియన్ దళిత్స్. ఒకసారి బ్యాక్గ్రౌండ్తో చూసి మనం చెక్ చేద్దాం, దట్ ఇస్ ఫైన్. అండ్ ఒకసారి ఆర్టికల్ డీల్ చేస్తుంది, దిస్ ఈజ్ శ్రీనివాస్. సో చూడండి అమ్మా ఆర్టికల్ జాగ్రత్తగా. ఇన్స్టిట్యూట్లో మనం 50,000 సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నాము. సో ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా మనకి 10,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఒక్కసారి వీడియో పాజ్ చేసి చూడండి అమ్మా. మనం యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం బ్రాంచెస్, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో ప్రతి రికార్డెడ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆప్షనల్స్తో సహా, ఆప్షనల్స్ అనేది 22,500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 50,000 ఉండేది 22,500. ఎన్సీఆర్టీ 15K కాస్త 13,500 ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ మీరు 70,000 ఉండేది 60,000. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నారంటే మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి అప్లోడ్ చేసే ప్రతి వీడియో, లైక్ బ్యాంక్ అని, ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇవన్నీ ప్రతి క్లాస్ కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేవి ప్రతిదీ కూడా కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 3 days వరకు మాత్రమేనమ్మా. కేవలం 3 days మాత్రమే. April 30th ఫీజెస్ అనేవి 10,000 మేర రివైజ్ అవుతున్నాయి. ఈ ప్యాకేజ్ కూడా కేవలం 50K సెలబ్రేషన్స్ కాబట్టి ఈ విధంగా ఉంచడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇంకా డిలే చేయకండి, వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. మన ప్రతి ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఓకే, సో ఈ నెంబర్ మీరు కాల్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఎంక్వైరీస్కి సబ్స్క్రిప్షన్ కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇఫ్ వీ టేక్ ద వర్డ్ యాజ్ దళిత్ అన్నంటేనా కూడా మనం ఏం చూస్తాము, హిందూ కాస్ట్ సొసైటీలో
దళిత్స్ని మనం అన్టచబుల్గా ప్రీవియస్గా ట్రీట్ చేయడం అనేది జరిగింది, అన్టచబుల్స్. అండ్ అవుట్ ఆఫ్ ది కాస్ట్ సిస్టమ్, అవుట్ ఆఫ్ ది కాస్ట్ సిస్టమ్ అనేది మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనము హిందూ వర్ణ సిస్టంలో బ్రాహ్మిన్స్కి హై పొజిషన్ ఇచ్చి తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, తర్వాత శూద్రాస్ అండ్ ఆ తర్వాత అన్టచబుల్స్గా ఇవ్వడం జరిగింది, అన్టచబుల్స్గా అనమాట. సో దళిత్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. జనరల్గా దళిత్ అంటే మనం ఏ కాస్ట్తో చూస్తాం, హిందూ కాస్ట్తో చూస్తాము. అండ్ డిస్క్రిమినేషన్ అంతా కూడా హిందూ కాస్ట్లో జరుగుతుందని చూస్తాం. బట్ చాలామంది దళిత్స్ ఏంటి, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అనేవి తీసుకున్నారు. అంటే రిలీజియస్ కన్వర్షన్స్ అనేవి జరిగాయి క్రిస్టియన్ కమ్యూనిటీలో కానీ ముస్లిం కమ్యూనిటీలో కానీ. బట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా జనరల్ దళిత్స్కి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉండడం వలన వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. కానీ క్రిస్టియన్ కమ్యూనిటీలోని, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న దళిత్స్కి అంత ఛాన్స్ అనేది రాలేకపోయింది అని క్లియర్గా చెప్తున్నారనమాట. సో దాని గురించే ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్ మినిస్టీరియల్ అంటే వేరియస్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా DIALOGEE వేరియస్ మినిస్టర్స్ అందరూ కూడా కూర్చొని చర్చిస్తే దాన్ని ఇంటర్ మినిస్టీరియల్ డైలాగ్ అంటామన్నమాట. రీసెంట్గా ఇది కూడా తీసుకోవడం జరిగింది. ఏంటంట, నేషనల్ లెవెల్లో మనము బెనిఫిట్స్, ఎస్సీ బెనిఫిట్స్ అండ్ ఎస్టీ బెనిఫిట్స్ అనేవి కేవలం హిందూ కాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు చూస్తే ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఇవ్వాలి ఏమో అని డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఇవ్వాలి ఏమో అన్నారు అంటే ఖచ్చితంగా కంపెల్లింగ్ రీజన్స్, అంటే వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దాని గురించి మనం మొత్తం చూస్తాం. కంపెల్లింగ్ డేటా అనేది ఉంటేనే ఆ ఆలోచన అనేది వస్తుంది, అవునా. ఒకళ్ళు సఫర్ అవుతున్నారు అని తెలిసిన ఇన్ఫర్మేషన్ తర్వాతే మనం దాని గురించి డెసిషన్ అనేది తీసుకుంటాం. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ దళిత్స్ కానీ మనం చూస్తామన్నమాట, ఓకేనా. ఎస్, ఎందుకు ఇట్లా ఇవ్వాలి అంటే మనం జనరల్గా హిందూ కమ్యూనిటీలో తప్ప మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వడం లేదు. బట్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది మనకి సరిపోదన్నమాట. ఏంటి అంట, ఒకసారి చూడండి. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950లో లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎస్సీ అండ్ ఎస్టీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఆర్డర్ 1936 అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్లో ఉన్న కమ్యూనిటీస్కి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా ఏం చెప్తారంటే, అదర్ దాన్ హిందూయిజంలో మిగిలిన వాటిలో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది లేదు. సో ఎస్సీ స్టేటస్ అనేది వీళ్ళకి తప్ప ఇంకెవరికి ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. బట్ ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇప్పుడు సరిపోవు. ఎందుకంటే ఒకటి 1956లో మనము సిక్ దళిత్ కమ్యూనిటీకి కూడా ఇవ్వడం జరిగింది. 6లో ఉన్న దళిత్ కమ్యూనిటీకి కూడా మనం ఎస్సీ ఎస్టీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత 1990లో బుద్ధిజంలో ఉన్న దళిత్స్ కూడా, బుద్ధిస్ట్ దళిత్స్ బుద్ధిజంలో ఉన్న దళిత్స్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నువ్వు సిక్కిజంకి బుద్ధిజంకి ఇచ్చినప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏం చేశారు, ఎందుకు వాళ్ళకి ఇవ్వద్దు అని క్వశ్చన్ ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్, జనరల్గా ఎంతవరకు మీరు ఏదైతే చూసారో అది రాంగ్. క్రిస్టియన్ అండ్ ముస్లిం దళిత్ కమ్యూనిటీస్ కూడా చాలా టైప్ ఆఫ్ అట్రాసిటీస్ అనేది ఫేస్ చేశారు. అట్రాసిటీస్ అంటే నథింగ్ బట్ వేధింపులు అనమాట. ఆ కమ్యూనిటీలో వాళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి పడ్డాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెలగావి, తుమ్కూర్, దీస్ రీజన్స్ ఆర్ ఇన్ కర్ణాటక. ఇక్కడ ఉన్న క్రిస్టియన్ దళిత్ కమ్యూనిటీస్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అనేది జరిగింది అని చూస్తున్నాం అనమాట. అండ్ ఇప్పటికీ కూడా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆ క్రిస్టియన్ దళిత్స్ని అన్టచబుల్స్గానే చూస్తున్నారు. ఆ రూరల్ ఏరియాస్లో అన్టచబుల్స్గానే చూస్తున్నారు అనమాట. ఈ విధంగా జరుగుతుంది. అండ్ ఈ విధంగా చూడడం ఏదైతే ఉందో దాన్ని మారాలి. సో అయితే ఇమీడియట్ బేసిస్ మీద వీళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ అనేది పెరగాలి. సోషో ఎకనామిక్ స్టేటస్ అనేది పెరిగి వీళ్ళకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది రావాలన్నమాట. ఓకే, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది రావాలి. ఇప్పుడు మనం 2008లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే వాళ్ళు ఒక స్టడీ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఒక్కసారి చూడండి అమ్మా. 2008లో నేషనల్
కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ మీరు చేస్తే ఎందుకు వీళ్ళు చేశారంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కమ్స్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కదా. సో అక్కడ వాళ్ళు స్టడీ చేస్తే దళిత్స్ ఇన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ మీద స్టడీ చేస్తే దళిత్లో ముస్లిమ్స్లో ఉన్న దళిత్స్ ఎంతమంది ఉన్నారు, 8% ఉన్నారంట. అండ్ క్రిస్టియన్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ దళిత్స్లో 23.5% అనేవాళ్ళు ఇండియాలో పూర్గా ఉన్నారు. ఓకేనా, వీళ్ళు 8% 23% ఉంటే ఇండియాలో ఉన్న పూర్ పీపుల్లో వాళ్ళ నెంబర్ అనేది వీళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారనమాట. అండ్ రూరల్ ఏరియా ఇండియాలో రూరల్ ఇండియా అనేది మనం తీసుకుంటే ఎంతమంది, 40% ఆఫ్ దళిత్ ముస్లిమ్స్, డిఎం అని పెడితే దళిత్ ముస్లిమ్స్ అమ్మ, దళిత్ ముస్లిమ్స్ వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, పావర్టీ లైన్ కన్నా తక్కువ అనేది ఉండడం జరిగింది. అదే మీరు జనరల్గా ఇటువంటి అదే 40% అది అర్బన్ ఏరియాలో తీసుకున్నారనుకోండి, అర్బన్ ఏరియాలో 47% ఆఫ్ దళిత్ ముస్లిమ్స్ అనేవాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండడం జరిగింది, బిలో పావర్టీ లైన్ అనేది ఉండడం జరిగింది. అదే క్రిస్టియన్స్ చూసుకుంటే రూరల్లో ఎంతమంది ఉన్నారంట, 30% ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్, డీసీ అంటే దళిత్ క్రిస్టియన్స్, డిఎం అంటే దళిత్ ముస్లిమ్స్ అని రిప్రజెంట్ చేస్తాం చూడమ్మా. 30% ఆఫ్ దళిత్ ముస్లిమ్స్ అనేవాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 33% ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ ఇన్ అర్బన్ ఏరియాలో బిలో పవర్టీ లైన్ ఉన్నారు. అంటే ఒక్కసారి చూసారు కదమ్మా, బిలో పవర్టీ లైన్లో వాళ్ళే నియర్లీ మోర్ దెన్ 33% అనేవాళ్ళు వాళ్ళే ఓవరాల్గా ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా దీనికన్నా క్లియర్గా ఇంకేముంటుంది, బిలో పవర్టీ లైన్లోనే ఎంతమంది ఉన్నారంటే ఓవరాల్గా దళిత్ కమ్యూనిటీస్లో ఉన్న ముస్లిం దళిత్స్ కానీ క్రిస్టియన్ దళిత్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చూస్తామన్నమాట. అండ్ జనరల్గా ఈ దళిత్ ముస్లిమ్స్ దళిత్ క్రిస్టియన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని కూడా బరీ చేయడానికి ఒప్పుకోవట్లేదు కొన్ని ఏరియాస్లో. ఎస్, వాళ్ళు రిలీజియస్ కన్వర్షన్కి వెళ్ళినప్పటికీ కూడా హిందూయిజంలో దళిత్స్కి అనగతొక్కడం జరుగుతుంది అని వేరే కమ్యూనిటీస్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారు అని క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, మనకి జనరల్గా 2006లో సచార్ కమిటీ అనేది రావడం జరిగింది. ఆ సచార్ కమిటీ వాళ్ళు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్పడం జరిగిందనమాట. సచార్ కమిటీ రిపోర్ట్లో ఏం చెప్పారు, ఎస్ ఈ దళిత్స్ వాళ్ళు ముస్లిమ్స్లోకి క్రిస్టియన్స్లోకి మారినప్పటికీ కూడా వాళ్ళ సోషో ఎకనామిక్ పొజిషన్ అనేది అట్లానే డౌన్లోనే ఉండిపోయింది, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా లేదు అని చెప్తున్నారనమాట. అండ్ చాలామంది అండ్ 2007లో మనకి రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఎస్సీ స్టేటస్ అనేది రిలీజియన్ బేసిస్ మీద ఇవ్వకన్నా రిలీజియస్ న్యూట్రల్ బేసిస్ మీద, రిలీజియస్ అంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎస్సీ స్టేటస్లో ఉంటే రిలీజియస్ న్యూట్రల్గా ఉండండి తప్ప రిలీజియస్ బేసిస్ మీద అసలు ఇవ్వద్దు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ అది ఇంకా ఏం సజెస్ట్ చేసింది ఈ రంగనాథ్ మిశ్రా కమిటీ, ఓవరాల్గా 8.4% అనేది మైనారిటీస్లో ఓబీసీ కోటా. జనరల్గా ఓబీసీ కోట 27% కదమ్మా, ఆ 27%లో 8.4% అనేది ఎవరికి ఇవ్వమంటున్నారు, మైనారిటీ కమ్యూనిటీకి ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ విధంగా ఇస్తే రిజర్వేషన్స్ అనేవి వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు అని చెప్తారనమాట. అండ్ ఈ మిశ్రా కమిటీ కూడా నేషనల్ కమిషన్, ఈ మిశ్రా రిపోర్టు అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ రిపోర్ట్ రెండు కూడా పార్లమెంట్లో పెట్టి చర్చలు అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత చాలామంది రియాక్ట్ అయ్యారు. ఏంటని, ఎస్ ఇప్పుడు జనరల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది కేవలం హిందూయిజంలో ఉన్న దళిత్స్కే కాదు, దళిత్ క్రిస్టియన్స్కి దళిత్ ముస్లిమ్స్కి కూడా ఇస్తేనే మంచిది అని అనుకుంటున్నారనమాట. దే హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ దీస్ రిపోర్ట్స్ ఆర్ వెరీ ఎంపెరికల్ ఎవిడెన్సెస్. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవి చాలా ఎంపెరికల్ ఎవిడెన్సెస్ అంటే లాజికల్ రీజన్తోనే ప్రూవ్ అయిన ఆర్టికల్స్ అనేవి క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ మనం జనరల్గా చూస్తే బెనిఫిట్స్ అనేవి కొన్ని కమ్యూనిటీస్కి మాత్రమే కార్నర్ అవుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. మండల్ కమిషన్ కూడా ఇదే చెబుతుంది. ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం ఈక్వాలిటీ అని చెప్తున్నాము. సో ఇటువంటి రిలీజియస్ బేసిస్ మీద సోల్గా చేయడం అనేది రైట్ టు ఈక్వాలిటీకి దెబ్బతింటున్నది కదా. దళిత్ అనేవాడు హిందూలో ఉన్న, క్రిస్టియన్లో ఉన్న, ముస్లింలో ఉన్న ఒకటే అని క్లియర్గా చెప్తున్నారు. దీంతో కమ్యూనిటీస్ అనేవి మార్జినలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
మార్జినలైజేషన్ అంటే నథింగ్ బట్ కార్నర్ చేస్తారు, కొంతమందికి బెనిఫిట్స్ ఇస్తారు. ఓకేనా, దళిత్ కమ్యూనిటీస్ అన్నీ ఒకలాగా చూస్తారు. అండ్ నెక్స్ట్ డిస్క్రిమినేషన్, వివక్షత అనే చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ కూడా చేస్తారు. ఎవరిని? ఈ దళిత్ ముస్లిమ్స్ని, దళిత్ క్రిస్టియన్స్ని. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సొసైటీలో వీళ్ళని వేరేగా చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ హిందూ ఆర్గనైజేషన్స్ అనేవి ఎటువంటి కన్వర్షన్ని ఎంకరేజ్ చేయకుండా చేస్తున్నారు. ఎటువంటి ఎంకరేజెస్ ఇప్పుడు కన్వర్షన్స్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అనేది ఏమీ చేంజ్ అవ్వడం లేదనమాట. అందుకే చాలామంది రిలీజియస్ కన్వర్షన్ తీసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు? దాని బదులు హిందూ కమ్యూనిజం హిందూలోనే ఉంటే కనీసం బెనిఫిట్స్ అయినా వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరుగుతుంది అనమాట. సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 అనేది చేంజ్ చేసి మనం సిక్ కమ్యూనిటీలో ఉన్న దళిత్స్ని, బుద్ధిస్ట్ కమ్యూనిటీలో ఉన్న దళిత్స్ని యాడ్ చేశాం. కానీ ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదంటే కొంతమంది ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ యాజ్ ఫారెన్ రిలీజియన్స్గా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే బుద్ధిజం, సిక్కిజం ఇండియాలో పుట్టింది తప్ప ఇటువంటి ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ ఇండియాలో పుట్టలేదు. సో ఫారెన్ రిలీజియన్స్ అన్న బేసిస్ మీద ఇవ్వకపోవడం అనేది చాలా రిలేటెడ్ టు కమ్యూనలిజం ఇష్యూస్ ఓన్లీ అని కొంతమంది చెప్తున్నారు. కమ్యూనలిజం రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్తున్నారు అనమాట. సో January 2020 సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎవరు? నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్. దీని మీద వేస్తే జ్యుడిషియరీ అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెక్ చేస్తుంది అని క్లియర్గా చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మనం ఏమవుతుంది? నేను స్టార్టింగ్ చెప్పాను కదమ్మా, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అని. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దళిత్లో ప్రతి ఒక్కరు కూడా ఒకటే అని అంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. బట్ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దళిత్స్ అనేవాళ్ళు కాదు, దళిత్స్ అనేవాళ్ళు కామన్. దళిత్స్ అనేవాళ్ళు హిందూలో, ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో ఉన్నారు. బట్ ఓన్లీ హిందూయిజంలో ఇవ్వడం వలన ముస్లిం దళిత్స్, క్రిస్టియన్ దళిత్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బట్ అల్టిమేట్లీ దళిత్సే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని వెర్టికల్ రిజర్వేషన్ అని అంటున్నాము. వెర్టికల్ టైప్ ఆఫ్ కమ్యూనలిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆర్టికల్ మొత్తం అర్థమైంది కదమ్మా, జాగ్రత్తగా. మీరు ఎప్పుడైనా రికమెండేషన్స్ అనేవి రాసినప్పుడు ఈ దళిత్ ఇష్యూ తీసుకొచ్చి ఈ స్టడీ గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. 2009లో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ అనే బాడీ క్లియర్గా దీని గురించి స్టడీ చేస్తే దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ యొక్క సోషియో ఎకనామిక్ పొజిషన్స్ అనేది చేంజ్ అవ్వలేదు అని చెప్పి మనం జనరల్గా రాస్తామన్నమాట. ఈ విధంగా రాస్తే నీట్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. అండ్ సి, ఒకసారి మీరు దీని మీద ఒక క్వశ్చన్ లాగా కూడా రాయండమ్మా. ఏంటి అంటే ఈ దళిత్ కమ్యూనిటీస్ లైక్ ఇన్ హిందూయిజం, ముస్లిమ్స్లో ఉన్న దళిత్ కమ్యూనిటీస్, క్రిస్టియన్లో ఉన్న దళిత్ కమ్యూనిటీస్ ఇష్యూస్ అనేవి మీరు నార్మల్గా ఆన్సర్లో చిన్న కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ గురించి సెర్చ్ చేసి ముస్లిం దళిత్స్ కానీ, క్రిస్టియన్ దళిత్స్ కానీ, హిందూ దళిత్స్ కానీ వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారో జనరల్గా రాయండి. ఓకేనా? ఎస్. ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇటువంటి మంచి ఆర్టికల్స్ అనేవి మీ గురించి మేము ఖచ్చితంగా తీసుకొచ్చి మీకు ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తాము. సో డూ లైక్ ద వీడియో, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి కామెంట్ అనేది చేయండి అమ్మా. ఓకేనా? ఎస్. మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చే ఒక్కసారి కోర్సెస్ ఏంటో ఒకసారి చూడమ్మా. మన గవర్నమెంట్ పిఎస్సి జాబ్స్, యూపీఎస్సీ, ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్, క్యాట్, జిఆర్ఈ, జీమాట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నాన్ పిఎస్సి జాబ్స్ ఆర్బీఐ గ్రేడ్ బి అసిస్టెంట్ అండ్ ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి కోర్స్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు మ్యామ్కి కాల్ చేసి ఎటువంటి డౌట్ అయినా కూడా మీరు అడగచ్చు అనమాట. ఓకేనా? ఎస్. సో థ్యాంక్ యూ.